భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో భట్టి పర్యటన. సింగరేణి కాలరీస్ 3 ఇంక్లైన్లో నిర్మించిన ఆఫీస్ ప్రారంభించిన డిప్యూటీ సీఎం. సింగరేణి దేశంలోనే అత్యున్నతమైన సంస్థగా ఎదగాలని ఆకాంక్ష. ఇకపై నెలలో 15 రోజులు రేషన్ సరుకులు పంపిణీ. రోజుకు 2 పూటలా అందిస్తామన్న పవన్ కళ్యాణ్. అక్రమాలకు చెక్ పెడతామని డిప్యూటీ సీఎం హామీ. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ముగిసిన నిందితుల పోలీస్ కస్టడీ. 2 రోజుల పాటు ప్రశ్నించిన సిట్ అధికారులు. 4 నిందితుల్ని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రగడ. భార్య పదవిని అడ్డుపెట్టుకుని రెచ్చిపోయిన చైర్పర్సన్ భర్త. కౌన్సిల్ సమావేశంలోకి వచ్చి మహిళలతో వాగ్వాదం. ఎజెండాలో లేని అంశంపై ఎలా చర్చిస్తారని ఆగ్రహం. ఆంధ్రప్రదేశ్ పూర్తిస్థాయి డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ. అభినందనలు తెలిపిన పోలీస్ ఉన్నతాధికారులు. హైదరాబాద్లో రెచ్చిపోతున్న పబ్ నిర్వాహకులు. ప్రిజం పబ్లో నటి కల్పికపై నిర్వాహకుల దాడి. బర్త్డే కేక్ విషయంలో కల్పికతో పబ్ సిబ్బంది వాగ్వాదం. కల్పిక డ్రగిస్ట్ అంటూ దాడికి దిగిన ప్రిజం సిబ్బంది. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలో చిరుత సంచారం. బోయబొంతిరాళ్ల సమీపంలోని కొండపై కనిపించిన పులి. భయంతో వణికిపోతున్న స్థానికులు. ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని అధికారుల ఆదేశం. ప్రకాశం జిల్లా కొండపిలో పొగాకు రైతుల ఆందోళన. పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ రహదారిపై రైతులు బైఠాయింపు. రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలంలో మామిడి రైతులు ధర్నా. పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్. అన్నూరు జ్యూస్ ఫ్యాక్టరీలో ఆంధ్ర రైతుల మామిడికాయలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి. న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించిన రైతులు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో సిపిఎం ఆందోళన. కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా పోరాటం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిరసనలు. సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తే సహించేది లేదని హెచ్చరిక. సికింద్రాబాద్ వారాసిగూడలో చోరీ. ఇంటి తాళం పగలగొట్టి దొంగతనం. బంగారం, వెండి, నగదు అపహరణ. సీసీ కెమెరాలో రికార్డైన దొంగతనం దృశ్యాలు.